పరిగి నియోజకవర్గంలో బీఎంపీ జాతీయ అధ్యక్షులు దాస్ రామ్ నాయక్ పార్టీ భారత్ ముక్తి మోర్చా జాతీయ అధ్యక్షులు ములనివాసి నాయక్ వామన్ మిశ్రం గారి పిలుపు మేరకు దేశవ్యాప్తంగా దేదక్క బండ్లు తోపుడు కార్యక్రమం బస్టాండ్ దగ్గర పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిత్యావసర సరుకుల రేట్లు వెంటనే తగ్గించాలని సామాన్య ప్రజలపై పెద్ద ఎత్తున భారం పడుతుందని ధరలు పెంచకుండా తద్వారా తక్షణమే డీజిల్ పెట్రోల్ ధరలను తగ్గించాలని అన్నారు. ఈ ధర్నా కార్యక్రమంకు సామాజిక ప్రజా సంఘాలు వివిధ పార్టీలు తెలంగాణ ఉద్యమకారులు ఐక్యవేదిక బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీఎంపీ పార్టీ వికారాబాద్ జిల్లా ఉపాధ్యక్షులు నేనావత్ హరినాయక్, తెలంగాణ ఉద్యమకారుల ఐక్యవేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామన్న మాదిగ, బీఆర్ఎస్ పరిగి నియోజకవర్గ యువ నాయకులు మంచన్పల్లి ఆనంద్, ఎల్హెచ్పీఎస్ కార్యదర్శి భారత్ ముక్తి మోర్చా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోవింద్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ ధరలు గ్యాస్ ధరలను వెంటనే పెంచిన పెట్రోల్ గ్యాస్ పెట్రోల్ డీజిల్ ధరలను వెంటనే బ్యాన్ ఈవీఎం సేవ్ డెమోక్రసీ మిత్రులారా, ఈరోజు దేశవ్యాప్తంగా 500-600 జిల్లాలలో అన్ని కాన్స్టిట్యున్సీలలో అన్ని రాష్ట్రాలలో కేంద్ర ప్రభుత్వం బీజేపీ ఏదైతే ఉందో బీజేపీ ఆర్ఎస్ఎస్ గవర్నమెంట్ ఏమున్నదో ఈ దేశంలో పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలను నిత్యావసర వస్తువులను అందరినీ పెంచిండ్రు. కాబట్టి తక్షణమే పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించాలని చెప్పి బహుజన్ ముక్తి పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు మేము పెద్ద ఎత్తున పరిగి నియోజకవర్గంలో నిరసన వ్యక్తం చేసినాం. కాబట్టి పెట్రోల్ డీజిల్ ధరలను వ్యవస్థ తీసుకొస్తున్నారు. ఇంకేమైనా ఇంకొకటి తీసుకొస్తారు తప్ప ఈ రోజు పేదల నడుము వీరుస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఒక్కసారి పునరాలోచించాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. కానీ ఈరోజు డీజిల్ అండ్ పెట్రోలు ఇంకా వివిధ గ్యాస్ వివిధ సదుపాయాలు కూడా సరుకులకు సంబంధించింది కూడా పెట్రోల్ ఈ యొక్క పెంచడం వలన ఈ యొక్క దళారులైనటువంటి ఏదైతే ఈ యొక్క మార్కెట్ వ్యవస్థలు ఉన్న దళారులు కోట్లకు పడిగెత్తిండ్రు. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేయాలి. ఈరోజు మిషన్లు ఉన్నాయి, మరి ఇలా ఏదంటావు మన ఈ మార్కెట్ వ్యవస్థలు ఉన్నటువంటి అన్ని కూడా ఈరోజు దళారీ వ్యవస్థ ఏర్పడ్డది. కాబట్టి కేంద్రం ఒకసారి పేదల వైపు పునరాలోచించి ఈ యొక్క డీజిల్ ధరలు వీటిని తగ్గిస్తూ అదేవిధంగా మార్కెట్లో ఉన్నటువంటి వస్తువులను కూడా ధరలు తగ్గించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే కేంద్రం మొండి వైఖరిగా అవలంబిస్తే మహానాయకుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి ఓటు హక్కుతోటి మీకు రానున్న రోజులలో బుద్ధి చెప్తామని చెప్పి నేను తెలంగాణ ఉద్యమకారుడిగా డిమాండ్ చేస్తా ఉన్నాను. నేడు పరిగి పట్టణంలో బీఎంపీ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోలు డీజిల్ గ్యాస్ ధరలు తగ్గించాలని ఏదైతే భారీ నిరసన కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికీ పెద్దలందరూ కూడా ధన్యవాదాలు. అయితే నేడు ఈ కేంద్ర ప్రభుత్వము డీజిల్ రేట్లు కానీ పెట్రోల్ రేట్లు కానీ అదేవిధంగా గ్యాస్ రేట్లు కానీ ఇదే నెలలో మే నెలలోనే 4 సార్లు పెంచింది. మరి నరేంద్ర మోడీ ఏం చేయనుకున్నాడయ్యా? ఈ దేశాన్ని పిఎం గా 4 సార్లు అయినవు. ఈ 4 సార్లు అయిన కూడా ఈ దేశానికి సేవ ఏం చేసినావంటే ఏమి కూడా చేయలేదు. ఒక్క ఈ బత్తాయిలకు ఏం చెప్తున్నావంటే దేశం కోసం ధర్మం కోసం అనే ఆలోచనతోటి నువ్వు ఒక పిలుపునిచ్చుకుంటా ఇక్కడ ఒక్క డీజిల్ పెట్రోల్ పెరిగినా అనుకో మొత్తం సామాన్లు పెరుగుతున్నాయి, సరుకులు కూడా పెరుగుతున్నది. దీంట్లో ఏ వస్తువు గ్యాస్ సిలిండర్ అయితే ఇప్పుడు 1060 రూపాయలు తీసుకుంటున్నారు. 900 ఉండే కమర్షియల్ సిలిండరు 3000. ఎందుకు గవర్నమెంట్ ఎందుకు ఆడుకుంటున్నది? మీ చేతిలో ఉన్నదని ఇప్పుడు ఆడుకుంటున్నారు. రాబోయే 2 సంవత్సరాల ఉన్నాయి, 2-3 సంవత్సరాలలో రాబోయే రోజుల్లో మీకు ఓటు ద్వారా మీ బుద్ధి చెప్పి మిమ్మల్ని సెంట్రల్ నుంచి తిప్పే ప్రోగ్రాము మేము చేస్తామని ఇప్పుడు తెలియజేస్తున్నాము. ఇది తక్షణమే కేంద్రంలో కేబినెట్ లో మీటింగ్ నిర్వహించి
బహుజన్ ముక్తి పార్టీ దేశవ్యాప్తంగా చేస్తుంది. ఈయనే కాదు, భారతదేశ వ్యాప్తంగా చేస్తున్నాం మేము ప్రోగ్రాము.